వైఎస్ అవినాష్ రెడ్డి మీద పిటిషన్ మీదన ఇవాళ విచారణ ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాను. నిన్న రాత్రే నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. కొద్దిసేపటి క్రితం దీని మీద తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దస్తగిరి వేసిన పిటిషన్ని కొట్టివేసింది. దస్తగిరి తరపున జడ శ్రవణ్ కుమార్ ఏం వాదనలు వినిపించారంటే, దస్తగిరి అనేటువంటి వ్యక్తిని అన్యాయంగా వేధిస్తున్నారు, 130 రోజుల పాటు జైల్లో ఉంచారు, ఒక తప్పుడు కేసు పెట్టి ప్రభుత్వం అనేటువంటిది చాలా పవర్ఫుల్ అయ్యేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి తనకున్న సర్వశక్తులు ఒడ్డి దస్తగిరిని వేధిస్తున్నాడు, అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి అవినాష్ మీద ఇంకొకటి తను జైల్లో ఉన్నప్పుడు దస్తగిరి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ జైల్లోకి చైతన్య అని ఎవరైతే ఈ భాస్కర్ రెడ్డి వాళ్ళకి సంబంధించి అంటే వీళ్ళ బంధువులు అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువు వెళ్ళటం, ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి నిందితుడి బంధువు అక్కడికి వెళ్ళి కొడుకు అక్కడికి వెళ్ళటం, అతను కాస్త అక్కడ కోట్ల రూపాయల డబ్బులతో వచ్చి బార్గెనింగ్ చేశాడు, వైద్య శిబిరం పేరుతో అక్కడికి వచ్చి బెదిరించాడు అన్నటువంటిది ఆరోపణ చేసుకొచ్చారు. అక్కడ వాదన వినిపించారు. అదే సందర్భంలో అవినాష్ తరపున వాదనలు ఏంటంటే, అసలు ఎవరి మీద ప్రభావితం చేయట్లేదు, మా పని మేము చేసుకుంటున్నాం, మా మీద ఆరోపణలు చేస్తూ రాజకీయాల్లో కూడా అది వాడుకుంటూ ఉన్నారు, అంతే తప్పించి మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, తప్పుడు సమాచారాలు ఇప్పించడానికి సిబిఐ ప్రయత్నిస్తే దానికి వాళ్ళు తిప్పికొట్టారు, 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా ఇచ్చేటటువంటిది కాకుండా 161 స్టేట్మెంట్ అనేటువంటిది మనం ఇష్టం వచ్చింది రాసుకుని అది అవతల వాళ్ళు ఇచ్చారని చెప్పచ్చు. అట్లాగా వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మేము ఆ మాటలు అనలేదని సదరు వ్యక్తులు కోర్టుకు వెళ్తుంటే అది మేము చేశామని చెప్తున్నారు, అది మాకు సంబంధం లేనటువంటి వ్యవహారం. అదే సందర్భంలో అవినాష్ రెడ్డి సోదరుడు వెళ్ళి దస్తగిరిని బెదిరించారన్న తప్పు, ఇంకోటి 130 రోజులు తను జైల్లో ఉంది, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసులో అమ్మాయి తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అట్లాగే వాళ్ళ భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జరిగినటువంటి విచారణ, అతను కిడ్నాప్ చేసిన విజువల్స్ కూడా ఉన్నాయి అంటూ కోర్టుకి చెప్పడం, ఆ ఆధారాలని సబ్మిట్ చేసిన నేపథ్యంలో దస్తగిరి చేసినటువంటి ఆరోపణల్ని కొట్టివేస్తూ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ని కొట్టివేశారు. తద్వారా అవినాష్కి పూర్తి సేఫ్. ఇక ఎలక్షన్స్ 13వ తారీఖు దాకా ఇక అతని జోలికి వచ్చేదేం లేదు, ప్రచారం చేసుకుంటూ పోతాడు.